కృతజ్ఞతలు, ప్రశంసలు, ఆరాధనలు అద్వితీయుడు, అనంతుడు, ఒక్కడు, సృష్టికర్త, పాలకుడు, పరిపోషకుడు, ప్రయోజనపు యజమాని అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే చెందుతుంది. తర్వాత శాంతి శుభాలు వర్షించుగాక ప్రవక్తలందరిపై, దరుద్ శుభాలు శ్రేయాలు వర్షించుగాక ఆఖరి అంతిమ చిట్ట చివరి కారుణ్యమూర్తి జగద్గురువు అయిన జనాబ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మరియు శాంతి శుభాలు వర్షించుగాక వారి యొక్క కుటుంబీకులపై మరియు వారి యొక్క అనుచరగణంపై శాంతి శుభాలు వర్షించుగాక మీ అందరిపై. సోదర సోదరీమణులారా, ఈనాటి నా అంశం ఖురాన్ యొక్క ఘనతలు, ప్రత్యేకతలు, విశిష్టతలు, ప్రాముఖ్యతలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధానం ఏమిటంటే, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజలు ఎప్పుడైతే మార్గభ్రష్టత్వానికి గురవుతారో, ఎప్పుడైతే ఇస్లామేతర ఆచరణ చేయడం ప్రారంభిస్తారో, అప్పుడు మనుషులలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకరిని ప్రవక్తగా ఎంచుకుంటారు మరియు అతన్ని బోధకునిగా, ప్రవక్తగా, సందేశకునిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అతని వద్దకు దూత రావడం జరుగుతుంది. దూత ద్వారా తన వాక్యాలను పంపిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరియు ఆ వాక్యాలను, ఆ దైవ వాక్యాలను ఆ యొక్క దైవ ప్రవక్త ప్రజల మధ్యకు చేరవేస్తాడు. అదే విధంగా ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలందరిపై కొందరిపై దైవ గ్రంథాలను అవతరింపజేశారు దైవదూతల ద్వారా. అయితే చాలా మంది ప్రవక్తలు వచ్చారు, వారిపై పుస్తకం, గ్రంథం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క చాలా మంది ప్రవక్తలలో ఆఖరి ప్రవక్త అయిన జనాబ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఆఖరి ప్రవక్త మరియు ఆఖరి గ్రంథం. ఈయన తర్వాత ప్రవక్త రాడు. ఈయన తర్వాత ఎటువంటి పుస్తకము రాదు. ఏదైతే ఖురాన్ ఆయనపై అవతరింపజేశాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఖురాన్ గ్రంథం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేశాడు. ఖురాన్ ప్రత్యేకతలు గురించి మనం తెలుసుకుందాం. ఖురాన్లో ఒక వాక్యం, ఈ ఖురాన్ గ్రంథం ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహం. ఈ ఖురాన్ గ్రంథం ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహం. ఈ ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ ఒక్కడు, అల్లాహకు సాటి ఎవరు లేరు, అల్లాహకు సహవర్తులు ఎవరు లేరు. అల్లాహ్ ఒక్కడు, అల్లాహ్ తప్ప వేరే దైవం లేడు. ఈ ఖురాను ముఖ్యంగా మనకు నేర్పే మాట. మరియు దాని తర్వాత ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు మనము వారిని ప్రవక్తగా, అల్లాహ్ యొక్క దాసునిగా మనం విశ్వసిస్తాము. ఈ రెండు మాటలు మనకి ముఖ్యంగా, ప్రత్యేకంగా మనకి ఖురాన్ నేర్పుతుంది. ఈ రెండు మాటలు ముఖ్యంగా మనకి ఖురాన్ ప్రత్యేకంగా మనకి నేర్పడం జరుగుతుంది సోదరులారా. ఖురాన్ గ్రంథం ప్రయోజనం వరకు సురక్షితంగా ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే వచ్చారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పై ఖురాన్ ఎప్పుడైతే అవతరింపజేయడం జరిగిందో, అవతరింపజేసిన తర్వాత నుండి ప్రయోజనం వరకు ఈ ఖురాన్ గ్రంథం సురక్షితంగా ఉంటుంది, మహఫూజ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ఖురాన్ గ్రంథంలో మార్పులు, చేర్పులు, ఎటువంటి కొత్తవి పెట్టడం, పాతవి చేయడం అట్లాంటివి ఎక్కడ జరగదు సోదరులారా.
అయితే ఈ ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త కాలం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షిస్తూ వస్తున్నారు. మరియు ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది, మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసాము, మేమే దీన్ని రక్షిస్తాము. మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసాము మరియు మేమే దీన్ని రక్షిస్తాము. అంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని ఎలా రక్షిస్తున్నాడంటే, ఏ విధంగా రక్షిస్తున్నాడంటే మనం చూస్తే పుస్తక రూపంలో మనం అందరం చూస్తుంటాం. పుస్తక రూపంలో ఖురాన్ గ్రంథం మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనుషుల హృదయాల్లో కూడా నిక్షిప్తం చేశాడు, పొందుపరిచాడు ఖురాన్ గ్రంథం. మనుషుల హృదయాల్లో కూడా నిండి ఉంది ఖురాన్ గ్రంథం. ఇటువంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఎక్కడా ఏ గ్రంథము లేదు. వారి గ్రంథాల్లో ఒక పుట్ట గనక, ఒక పేపర్ గనక పోయిందంటే మళ్ళీ వాళ్ళు దాన్ని తిరిగి చేర్చలేరు. ప్రపంచంలో ఈ ఏకైక పుస్తకం ఒకటే, ఏదైతే పూర్తి పుస్తకాన్ని అల్లాహ్ యొక్క భక్తులు చదువుతారు మరియు మనస్సులో నిక్షిప్తం చేసుకొని, మనసులో ఉంచుకొని ఓరల్ గా వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉండేలాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానాన్ని మనుషులకు ఇచ్చాడు. ఇది ఏకైక పుస్తకం. ఈ పుస్తకం ప్రపంచంలో ప్రతి ఒక్క మతాల పుస్తకాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ పుస్తకాల్లో ఏదో ఒక పేపర్ పోయినా వాళ్ళు మనం తిరిగి చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి రాదు. కానీ ఖురాన్ గ్రంథం అట్లాంటి కాదు సోదరులారా. మీరు ఖురాన్లన్నీ తీసి, ప్రపంచంలో ఉన్న ఖురాన్లన్నీ తీసి సముద్రంలో వేసిన మళ్ళీ ఈ రోజు ఈ సమయం రోజుకి, నిన్న మధ్యాహ్నం వేసాం, మళ్ళీ ఈ మధ్యాహ్నం వరకు మళ్ళీ పూర్తి ఖురాన్లు తయారై ఉంటాయి. ఎందుకంటే 7 సంవత్సరాల నుండి ఉన్న చిన్న బాలుడి దగ్గర నుంచి ఆ పాప, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఖురాన్ కంఠస్థం చేసి హాఫీజ ఖురాన్లు ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్ ప్రతిరోజు కొన్ని వేల మంది తయారవుతున్నారు హాఫీజ ఖురాన్. వాళ్ళ యొక్క మనసుల్లో ఖురాన్ నిక్షిప్తమై ఉంది. అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ని మార్చడము, చేర్చడము, ఖురాన్ని మనము వేరే విధంగా దాన్ని ఏదో మనం రద్దబదలు చేయడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని యొక్క జిమ్మదారిని తీసుకున్నాడు. నేను దీన్ని కాపాడుతాను, ఇది నాది, ఈ యొక్క మాట నాది, ఈ యొక్క పలుకు నాది, కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను. సోదరులారా, ఇటువంటి గ్రంథము ఎక్కడా ప్రపంచంలో లేదు. మీరు అమెరికా పోండి, ఆస్ట్రేలియా పోండి, న్యూజిలాండ్ పోండి, యూరోప్ పోండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఒకటే రకమైన పుస్తకం దొరుకుతుంది ఖురాన్. మీరు సూర్య క్లాస్ ఇక్కడ ఒక రకంగా, సూర్య క్లాస్ అక్కడ ఒక రకంగా ఉండదు. ఎక్కడైనా ఒకటే సూర్య క్లాస్ ఉంటుంది, ఒకటే సూరత్ కాఫిర్ ఉంటుంది సోదరులారా. అదే విధంగా అదే విషయాన్ని ఖురాన్ లో మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో విషయాలు మనకు చెప్పడం జరిగింది. ఎన్నో విషయాలు మనతోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చర్చించడం జరిగింది. చర్చించి ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? రకరకాల విషయాలు మనకు చెప్పాడు. మీరు ఇందులో ఏదైనా తప్పు ఉంటే నిరూపిస్తారా? దీంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు నిరూపించగలుగుతారా? నిరూపించండి. అల్లాహ్ తప్ప వేరే వారి ఎవరి యొక్క సహాయమైనా తీసుకోండి. మీరు ఒక్క ఆయత్ని, ఒక్క వాక్యాన్ని తప్పుగా నాకు తీసుకొని చూపించండి. ప్రళయం వరకు ఛాలెంజ్ అండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ 1450 సంవత్సరాలు అయిపోయింది ఇంచుమించు, అంతేనండి. 1450 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఒక చిన్న తప్పును కూడా చూపించలేకపోయారు. అటువంటి గొప్ప గ్రంథం ఖురాన్ గ్రంథం. ఇది రుజుమార్గం, ఇది గొప్ప రుజుమార్గం, ఇది ఒక హిదాయత్. అల్హమ్దులిల్లాహ్, ఇది ఒక అనుగ్రహం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి ఇచ్చాడు. కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటయ్యా అంటే ఖురాన్ మనం చదవం. వాట్సాప్ చదువుతాం, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మిగతా అన్ని ట్విట్టర్, అదని టెలిగ్రామ్, అదని ఇదని వచ్చినాయని చదువుతాం. కానీ ఖురాన్ ఏం చేస్తామండి? బంగారపు ఛాయ కవర్ లో, ఒక డబ్బాలో పెట్టి, టాప్టాన్లో పెట్టి దుమ్ము దులుపుతాం రోజు శుక్రవారం కూడా. ఏం చేస్తామండి? దాన్ని దుమ్ము దులుపు పెడతాం, మళ్ళీ పెద్దల పండుగ వస్తే తీస్తాం, ఎవరైనా చచ్చిపోతే తీస్తాం. ఏమైందా అంటే చనిపోయిందంటే ఖురాన్ చదవాలని అందుకే తీస్తాను. ముత్తప్పుడు చదవాలి ఖురాన్. ఖురాన్ అంటే అర్థం ఏంటంటే సోదరులారా, ఎక్కువగా చదవవలసిన పుస్తకం, ఎక్కువగా ఖురాన్ అంటే ఎక్కువగా పఠించవలసిన పుస్తకం. మనం అంత తక్కువగా పఠిస్తున్నాం ఖురాన్, అంతే తక్కువగా మనం ఖురాన్ పఠిస్తున్నాము. ఈ రోజు ఖురాన్ మాట అంటే ఏదో లేండి ఉంది, నాకు ఆయన అరబీ రాదంటాడు, ఆయన తెలుగు రాదంటాడు, ఆయన ఉర్దూ రాదంటాడు, ఖురాన్ చదవరా బాబు అంటే
మన వచ్చిన లాంగ్వేజ్ లో కూడా ఉంది, ప్రతి లాంగ్వేజ్ లో ఖురాన్ ఉంది మనకు అల్హమ్దులిల్లాహ్. చిన్న చిన్న లిపి ఉన్న భాషల్లో కూడా ఖురాన్ ఇవాళ అవైలబుల్ ఉంది మనకి. కానీ ప్రజలకి మనస్సులో ఏమంటారు పరిపక్వత లేదు. ఖురాన్ మాట విందా, మనం ఖురాన్ చదివితే ఎంత పుణ్యం అనేది వాళ్ళలో లేదు, ఆ మాట రావట్లేదు సోదరులారా. మనం వేరే పుస్తకాలు చూస్తాం, ఆ వారి పుస్తకాల్లోనే ఒక దగ్గర ఒక దేవుడు అంటారు, ఒక దగ్గర ఇద్దరు దేవుడు అంటారు, ఒక దగ్గర ముగ్గురు దేవుడు. వారి పుస్తకంలోనే విరుద్ధాలు ఉన్నాయి, వారి పుస్తకాల్లోనే అవరోధాలు ఉన్నాయి. కానీ ఖురాన్లో ఎక్కడ అలా లేదు. అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో ఎక్కడ అటువంటి మాట లేదు. వారి పుస్తకాల్లోనే ముఖాలిఫట్లు ఉన్నాయి, వేరు వేరు మాటలు. ఒక దేవుడు, ముగ్గురు దేవుడు, ఇద్దరు దేవుళ్ళు. కానీ ఖురాన్లో ఆ విధంగా లేదు చూడండి. ఖురాన్లో మీరు ఎక్కడ వెతికిన అల్లాహు అహద్, అల్లాహ్ ఒక్కడే సర్వ ఆరాధనకు సాటి అర్హుడు. తర్వాత మనం ఖురాన్ చూస్తే మరో ప్రత్యేకత ఏమిటంటే ఖురాన్ గ్రంథం యొక్క, ఈ ఖురాన్ గ్రంథంలో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను ఎటువంటి మాట అంటే ఖురాన్ పై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్షి అంటున్నాడు. ఖురాన్ సాక్షి, యాసీన్ అల్ ఖురాన్ అల్ హకీమ్. అంటే సోదరులారా, మహా వివేకం నిండిన ఖురాన్ సాక్షిగా. సోదరులారా, అల్లాహ్ గొప్ప ఘనుడు, అద్వితీయుడు, అనంతుడు. ఆయన అల్లాహ్ తప్ప విషయాలపై సాక్షిగా పెట్టడు. అంటే ఖురాన్ విశిష్టత, ఘనత, ప్రాముఖ్యత, దాని గొప్పతనం ఎంతదో చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సాక్షిగా అంటున్నారు. ఖురాన్ సాక్షిగా. మీరు ఖురాన్ సాక్షి అనొద్దు, అబద్ధం ఆడతాం, ఖురాన్ నెత్తిలో పెట్టుకుంటాం మనం. నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్. ఇది చాలా తప్పు. ఖురాన్ నెత్తిలో ఏమని నిజం మాట్లాడుతున్నాను, నేను అబద్ధం మాట్లాడట్లేదు, ఖురాన్ ఎత్తుకొని చెప్తున్నాను. నువ్వు నిజం మాట్లాడినా అబద్ధం మాట్లాడినా బేకార్, వేస్ట్. ఖురాన్ తలబడి పెట్టుకున్నాడు, అవసరం లేదు. అల్లాహ్ వింటున్నాడు, అల్లాహ్ చూస్తున్నాడు. అల్లాహ్ని నేను సాక్షిగా పెట్టాలి ఏ విషయంలోనైనా. నా పిల్లల మీద కొట్టండి, మా నాయన మీద కొట్టండి, మా అమ్మ మీద కొట్టండి, నువ్వు వచ్చినంత కొట్టండి, ఇట్లా రొట్లు మన మధ్య పిచ్చొట్లు. కానీ మనం ఏ ఒట్టైనా ఏదైనా మనం సాక్షిగా పెట్టాలంటే అల్లాహ్ను సాక్షిగా పెట్టాలి. సోదరులారా, మీరు ప్రపంచంలో ఎటువంటి వ్యక్తిని, ఎటువంటి వస్తువుని, ఎటువంటి పేపర్ని, ఎటువంటి గవాన్ని పెట్టినా అది తుడముట్టించుకుపోతుంది, తుడిచబడుతుంది. కానీ అల్లాహ్ ఎప్పటికీ మిగిలి ఉండేవాడు. అలైహిస్ సల్లాహు వ్యాఖ్యమే నాకు మీరు ఎప్పటికీ ఆయన ఉండేవాడు. అతని సాక్ష్యమే ముఖ్యమైన మంచి సాక్ష్యం. ఎందుకంటే మీకు న్యాయం జరిపే సాక్ష్యం. అల్లాహకు అన్యాయం ఇష్టం లేదు సోదరులారా. మీ సాక్ష్యానికి అల్లాహ్ అబద్ధం పడతాడు. దాని తర్వాత ఖురాన్ రుజుమార్గం కూడా సోదరులారా. ఈ ఖురాన్ గ్రంథం రుజుమార్గం ఏంటంటే, తుఫైల్ బిన్ ఆమిర్ దౌసీ అని ఒక వ్యక్తి, ఇతను దౌసీ తెగకు చెందినవాడు. మక్కాకి వచ్చాడు. మక్కాకి అతను వచ్చినప్పుడు, అయితే ఈ మక్కాలో ఉన్న కొంతమంది విరోధులు, దైవ ధిక్కారులు, ఇస్లాం యొక్క ధిక్కారులు ఏం చేశారంటే, ఈ తుఫైల్ బిన్ ఆమిర్ ని వాళ్ళందరూ పిలిచి, ఏమయ్యా, మా మక్కాలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఆ మాంత్రికుడి యొక్క మాటల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. ఆ మాంత్రికుడు మాటలు మాట్లాడావంటే నువ్వు మార్గభ్రష్టం అయిపోతావు, నువ్వు దారి తప్పిపోతావు, నీ తల్లిదండ్రులు నువ్వు మిగిలవు, నీ ఊరి వాళ్ళని నువ్వు కలవలేవు. అందుకే అతనితో జాగ్రత్తగా ఉంది. ఇక ఈ తుఫైల్ బిన్ ఆమిర్ దౌసీ ఏం చేస్తాడంటే, ప్రవక్త గారిని గమనించుకుంటూ ఆయనకు దూరంగా ఉంటాడు. ఒకనొక రోజున కాబా దగ్గరికి అవిశ్వాసులు వెళ్తారు, విశ్వాసులు కూడా వెళ్తారు. ఆ సమయంలో ఇతనేదో చేస్తున్నాడు. ఆయన అసలు మూల కూర్చొని ఖురాన్ పఠిస్తున్నప్పుడు ఈ తుఫైల్ బిన్ ఆమిర్కి ఒక డౌట్ వస్తుంది. ఏంటి, ఈ ముహమ్మద్ని ఒక మాంత్రికుడు అన్నారు, ఇతని దగ్గర ఏముంది అంతగానో, ఇతను చెప్తే నేను ఎందుకు మారిపోతాను? తెలుగున్నవాడు ఎవడన్నా మాట్లాడతారండి. విచక్షణ ఉన్నవాడు, తెలుగున్నవాడు ఎవడైనా నువ్వు చెప్తే నేను చేయడం ఏంది, ఈ మైక్ ముట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతాను అంటే ఎట్లా ముట్టుకోను? నేను ఇస్తాలో తెచ్చిపెట్టి చూస్తా. అమ్మాయి ముట్టుకుంటే చచ్చిపోతా వెళ్ళిపోతే చెప్పేవాడు నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, కానీ మీ తెలుగు మీకు అనేది ఉండాలి. అయితే ఏం చేస్తాడు, సరే నేను మొహమ్మద్ అయితే చదువుకున్న వాడిని, తెలియగల వాడిని,
ఆయన చెప్పిన మాటలన్నీ ఎందుకు ఇది అవుతావు కాను. సరే నేను మొహమ్మద్ గారి దగ్గరికి వెళ్తాను. ఓ మొహమ్మద్, నీ గురించి నాకు ఇలా చెప్పడం జరిగింది, ఏంటి నువ్వు ఇది అని అనగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేస్తారండి, ఈ ఖురాన్ గ్రంథాన్ని ఆయన ముందు పఠించడం జరుగుతుంది. ఈ ఖురాన్ గ్రంథాన్ని ఆయన ముందు పఠించడం జరుగుతుంది. కొన్ని సూరాలు, కొన్ని వాక్యాలు ఆయన ముందు పఠించడం జరుగుతుంది. అవన్నీ ఆయన చాలా నిశ్శబ్దంగా వింటాడు, చాలా నిశ్శబ్దంగా వింటాడు. సోదరులారా, ఖురాన్ గ్రంథం ఎటువంటిదంటే కొండను కూడా కలగిస్తుంది. సోదరులారా, కొండను కూడా కలగిస్తుంది. అంత గొప్ప వాక్యం. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడు, వింటాడు, చాలా నిశ్శబ్దంగా వింటాడు. విన్నాక, ఓ మొహమ్మద్, మీరు మాంత్రికులని మీరు చెప్పారు, ఇది నిజానికి అబద్ధం. మీరు మాంత్రికులని మిమ్మల్ని చెప్పారు కాబట్టి నిజానికి అబద్ధం. మీరు మాట్లాడే మాటలు మామూలు మాటలు కాదు, ఇవి చాలా గొప్ప మాటలు, ఇవి దైవీకుని మాటలు, ఇది దైవ గ్రంథంలో ఉన్న మాటలు. మంత్రగాడు పలికే మంత్రాలు కాదు, కవి చెప్పే కవిత్వము కాదు. నేను వీరి మధ్య నుంచి అబద్ధము విన్నాను, ఇది అబద్ధము. నేను విన్నది అబద్ధము, నిజానికి మీరు దైవ ప్రవక్తే అని అప్పటికప్పుడు షహాదత్ తీసుకుంటాడు ఆయన. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ ఒక్కడని, అల్లాహ్ తప్ప వేరే దైవం లేడని, మరియు మీరు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు దాసులని. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది స్వచ్ఛమైన నిజమైన ఖురాన్ గ్రంథం. అల్హమ్దులిల్లాహ్, నేను సాక్ష్యం ఇస్తున్నాను. చూడండి సోదరులారా, ఖురాన్ గ్రంథం రుజుమార్గం కూడా అల్హమ్దులిల్లాహ్. కానీ మనము చదవం. ఈ రోజు మనం చదవం, దాన్ని మనం అల్మారిగా పెట్టేస్తాం, దాచి పెడతాం, ఇంకేదో అంటాం, 100 మాటలు చెప్తాం, కానీ ఖురాన్ గ్రంథం మనము చదవం. సోదరులారా, బాధపడాల్సిన విషయం. దాని తర్వాత జమాద్ అస్దీ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక స్నేహితుడు. ఈయన కూడా రుజుమార్గం ఖురాన్ ద్వారా దొరుకుతుంది. ఇతని దగ్గర కూడా కొంతమంది విరోధులు రావడం జరుగుతుంది. ఏమయ్యా జమాద్ అస్దీ, మొహమ్మద్ నీ యొక్క స్నేహితుడు కదా, అతనికి పిచ్చి పట్టింది. నీకు మంచి మాంత్రికుల దగ్గర నువ్వు శిక్షణ పొందావు కదా, మంచి మాంత్రికుల దగ్గర నువ్వు వైద్యం నేర్చుకున్నావు కదా, కొంచెం మొహమ్మద్ పై కూడా నువ్వు వైద్యం చేయ్యా. ఏంటంటో మాట్లాడుతున్నారు. ఆ 365 దేవుళ్ళను ఒక్క దేవుడు అంటారు, ఇది ఎలా సాధ్యమయ్యా? వింత మాటలు మాట్లాడుతున్నారు, పక్కాల చేరి అందరినీ దారి తప్పిస్తున్నారు. కొంచెం ఈ వైద్యాన్ని కొంచెం విసురు అనగానే పాపం ఈ జమాద్ అస్దీ ఏం చేస్తారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆయన గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఏమయ్యా మొహమ్మద్, ప్రజలు ఇలా అంటున్నారు, మరి నేను కొన్ని ఏదో మనం దరుపు మంత్రాలు అంటాం కదండి, చిన్నప్పుడు దరుపు మంత్రం చేయండి, ఆ మంత్రం చేయండి, ఈ మంత్రం చేయండి అంటే అంటే అది మనం కాదు, పాత మాటలు అని చెప్పేది. మీకు వైద్యం చెప్తామనుకుంటున్నాను, నా వైద్యంతో మీరు మీ పిచ్చి కుదరొచ్చేమో, మీరు మంచిగా కావచ్చేమో. సరే జమాద్, నాకు వైద్యం చేయను కావట్లేదు. ఈ వైద్యం చేసే ముందు నన్ను పిచ్చివారన్న ఈ వ్యక్తులకి ఎందుకు అనిపించిందో నీకు అర్థం కావాలి. నేను వారికి మాటలు చెప్తే వారు పిచ్చివారు అన్నారు, నీకు కూడా ఈ మాటలు చెప్తాను, నీకు కూడా ఖురాన్ గ్రంథం వినిపిస్తాను. ఈ ఖురాన్ గ్రంథం విన్నాక నువ్వు నాకు చెప్పు, నేను పిచ్చా, నీకు పిచ్చా, నాకు పిచ్చా అర్థమైపోతాను. ఖురాన్ గ్రంథం విను. సూరా ఇఖ్లాస్, సూరా ఫలక్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివి వినిపించగానే ఇంతకుముందు ఏమైందంటే తుఫైల్ బిన్ ఆమిర్ పరిస్థితి లాగానే కూడా అయిపోయింది. జమాద్ అస్దీ కూడా ఇంతే అయిపోయింది. ఓ మొహమ్మద్, నిజానికి నువ్వు చదివేది దైవ గ్రంథమే, నువ్వు చదివేది దేవునికి మాటలే, దైవం యొక్క మాటలే. ఈ మాటలు నేను ఎక్కడ వినలేదు, మంత్రతంత్రాలు నేర్చుకున్నాను, పెద్ద మంత్రగాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను, వాళ్ళ మధ్య నాకు ఈ మాటలు కనిపించలేదు. మరియు నేను గొప్ప కవులు, షాయర్లు, అప్పుడు షాయర్లు ఉండేటోళ్ళండి, ఎవరంటే కవిత్వాలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు బజార్లో వ్యక్తులు నిలబడి వాళ్ళు కవిత్వాలు చెప్పేవాడు. వాడు ఎట్లా కవిత్వం చెప్పేవాడంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి గురించి పొగడేవాడు. ఎట్లా పొగడేవాడు అంటే ఆకాశానికి అంటించేవాడు, వాడు పొగడతాను కదా, ఇష్టం వచ్చినంత డబ్బిచ్చేవాడు ఆయనకి. అప్పుడు ఎంటర్టైన్మెంట్ పద్ధతి అది.
ఇప్పుడు పద్ధతి ఏంటి? ఇప్పుడు పద్ధతులు వేరు. ఇప్పుడు 100 ఉన్నాయి మనం చెప్పుకుంటూ పాపం తగ్గుతుంది. అది మనం చెప్పుకోవద్దు. ఇప్పటి పద్ధతులు ఒకటి ఎవరు చేసుకోవడం, ఒకటి వాడు ఎంటర్ పోతే వాడు నవ్వడం, ముగ్గురు కూర్చుంటే ఇంకోటి వెళ్ళిపోతే వాడి గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, ఇట్లాంటి మాటలు ఇవ్వాలి. అపహేళన, గాసిప్స్. కానీ అప్పుడు షేర్ ఛాయలు ఉండేటివి. ఏ మంత్రగారి దగ్గర కూడా ఎటువంటి మాటలు నేను వినలేదు, ఏ కవి దగ్గర ఎటువంటి మాటలు నేను వినలేదు. ముహమ్మద్, నువ్వు చెప్పే మాట ఖచ్చితంగా నిజం. ఈ ప్రజలు నన్ను తప్పుద్రోవ పట్టించారు, నీపై లేనిపోయి అబద్ధాలకు నిందలు వేశారు. నిజానికి నీకు పిచ్చి లాంటిది ఏమీ లేదు, నువ్వు మంచిగా ఉన్నావు, చాలా కరెక్ట్ గా ఉన్నావు, మంచి మాటలు చెప్తున్నావు అని ఆయన కూడా ఇస్లాం ధర్మం స్వీకరించడం జరుగుతుంది. సోదరులారా, షహాదత్ తీసుకోవడం జరుగుతుంది. సోదరులారా, ఖురాన్ గ్రంథం ఒక మార్గదర్శకత్వం. సోదరులారా, మనకి ఈ ఖురాన్ గ్రంథం ఎటువంటి మార్గదర్శకత్వం అంటే సోదరులారా, హృదయాలను నెమ్మదిపరుస్తుంది, హృదయాలను నెమ్మదిపరుస్తుంది, హృదయాలను మెత్తగా చేస్తుంది. కఠిన వైఖరిని కూడా ఖురాను చాలా మెత్తగా సున్నితంగా వారిని ఎలా మార్చేస్తారంటే అసలు వీరా కాదా, ఇంతకు ముందు మునుపు వాళ్ళ కాదా అనిపిస్తుంది మనకి. ఆ విధంగా ఖురాన్ గ్రంథం ఉంటుంది. సోదరులారా, హృదయాలను కఠిన వైఖరి నుండి హృదయాలను మెత్తపరుస్తాయి మరియు శరీర రోమాలను నిక్కబడిచే లాంటి మాటలు ఖురాన్లో ఉన్నాయి. అల్హమ్దులిల్లాహ్, శరీర రోమాలు నిక్కబడిచే లాంటి మాటలు ఉన్నాయి. ఒక మాట ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. కొంతసేపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక గొప్ప యువకుడు ఉండేవాడు. ఒక గొప్ప యువకుడు, తృఢకాయుడు, ధైర్యశాలి, బలశాలి, బలవంతుడు. ఎవరు ఆయన ఎదుర్కోవాలంటే భయపడేవారు. యవ్వనస్తుడు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా, చాలా గొప్ప ప్రవక్త, అమీరుల్ మోమినీన్, విశ్వాసుల నాయకుడు, రెండవ ఖలీఫా. ఈయన ప్రజలు చెప్పే మాటల్లోకి వచ్చేసాడు. మొహమ్మద్ మాటలు తప్పు, ఇంకా మొహమ్మద్ ఇలా చెప్తున్నాడు అనేసి మాటల్లో ఆయన వచ్చేసి ఆయన మొహమ్మద్ పై ద్వేషం పెంచుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ చదువుతుంటారు, అది వింటారు. అది విని కూడా ఏంటి ఇది ఒక వింతగా ఉంది, శబ్దం వింతగా ఉన్నాయి, మాటలు ఏమున్నాయి ఇందులో అన్న ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ ఈ మక్కా ప్రజలందరూ ఏం చేస్తారంటే, ఈ మక్కా ప్రజలందరూ చెప్పిన మాటల్లో కన్ఫ్యూజ్ అయిపోతాడు ఆయన. ఏం చేస్తా మంచిది, మొహమ్మద్ కరెక్టా, మక్కా ప్రజలు కరెక్టా? ఆఖరికి శైతానంతా ఇదే చేసేస్తే ఏం చేస్తారండి, అప్పటికి విశ్వసించలేదు. మీరు అంటారు ఉమర్ వస్తే శైతాన్ మారిపోతాడు కదా, మన శైతాన్ అంటాడు ఏంటండి అంటే అప్పటికి అతను విశ్వసించలేదు. ఉమర్ రలియల్లాహు తఆలా ఏం చేస్తారండి, ఆఖరికి ఇవన్నీ పరిణామాలు పోవాలంటే మొహమ్మద్ ని మనం సుధముక్తి చేస్తే అయిపోతుందని మొహమ్మద్ ప్రవక్త ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పే మాట అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, ఇది ఉమర్ రలియల్లాహు తఆలా ఇస్లాం స్వీకరించిన మాట. ఉమర్ మన ఇస్లాం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది, మన టోటల్ ఇస్లాం చరిత్రలోనే టర్నింగ్ పాయింట్ ఇది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా ఇస్లాం స్వీకరించడం, అవునా కదా సోదరులారా? ఇస్లాం స్వీకరించడం ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అనేది ఒక గొప్ప చారిత్రాత్మకమైన సంఘటన సోదరులారా. ఆయన కసరత్తుగా ఖచ్చితంగా దువా చేస్తారు. ఉమర్కి హిదాయత్, మరి ఇంకొకరికి హిదాయత్ వెళ్ళడం జరుగుతుంది. ఆ వ్యక్తి తరసపడతాడు, ఏమైనా ఉమర్ ఎటు వెళ్తున్నావు, ఇవన్నీ మీరు విన్నదే, ఎటు వెళ్తున్నావు, మనాన్ని మాటకు వెళ్తున్నాను, అతని కొరకు వెళ్తున్నాను. సరే ఉమర్, ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్లే ముందు నీ అక్క బావల గురించి తెలుసుకో. నీ అక్క బావల గురించి తెలుసుకో, వారి పరిస్థితి ఏంటో తెలుసుకో. ఏమైంది మా అక్క బావల గురించి అనగా